చిన్న మాట వాక్యం చూద్దామండి. 119వ కీర్తన 18వ వచనం. నేను చదువుతున్నాను, గమనించండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరవము. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ప్రభువా, కనికరించండి. మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, కనికరించండి అయ్యా. ఈ వాక్యాన్ని విరవండి. వాక్యము చాటున మీరు దాచి ఉంచిన లోచైన నూతనమైన అతి శ్రేష్టమైనటువంటి సర్వ సంపూర్ణ సత్యమైన లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతతో కూడినటువంటి నీ ఉపదేశం ఏమైతుందో, నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతున్నాయో అవన్నీ బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసు నోట మీ మాటలు ఉంచి, మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుడు ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ మా ప్రభువా మాతో మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాదసన్నిలో అయ్యా ఇదిగో తండ్రి శిష్యరికము చేసే కృపను, శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం మాకు కలుగునట్లుగా అయ్యా మాకు ఉపదేశించండి, మాకు బోధించండి, మమ్మల్ని బలపరచండి. మా ప్రభువా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను అయ్యా. నీ మీదే అనుకున్నాను ప్రభువా, నీ కృప మీద ఆధారపడ్డానయ్యా. అయ్యా కనికరించు. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమన్నా ఒప్పుకుంటున్నాను, క్షమించు. నీ సిలువ రక్తం నన్ను కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలోక శుద్ధ సువర్ణ ఛాయలు నా నెత్తిమింకును గొప్పగా ఉంచు అయ్యా. ఇదిగో తండ్రి, నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. ప్రతి విషయాన్ని తేటపరిచి మాకు బోధించండి అయ్యా. నీకు స్తోత్రాలు. మా ప్రభువా, మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 8, 9 అయ్యా ఇదిగో తండ్రి 20వ వచనం ప్రకారం నీ కృప నాకు దయచే. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచే. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 31 వచనం ప్రకారం నీ కృప నాకు దయచే. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచే. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నీ కృప మాకు అందరికీ దయచే. ప్రభువా, నీకు స్తోత్రాలు. మా తండ్రి నీకు వందనాలు. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నది దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు కానీ ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్న దేవీ దేవతలు, దేవుళ్ళు, కుల సంబంధమైన దేవీ దేవతలు, దేవుళ్ళు కానీ వశీకరణకి ఇతర ప్రమాదకరమైన కోట శక్తులని, ఎంత ప్రమాదకరమైన వాటన్నిటినీ, వాటి ప్రభావాన్ని ఈ మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం. నిత్య నరకాగ్నికి విసిరి కొడుతున్నాం. అక్కడే అవి వేస్తున్నాం. వాటి ప్రభావం లయమైపోవును గాక. మా చుట్టూరు నీ చిత్త ప్రకారంగా మా ప్రార్థనతో పాటు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరూ వారున్న గృహాల చుట్టూరు, మేమున్న గృహం, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాలు సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచె అయ్యా. ఇదిగో నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టు. దేవా 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6, 17 ప్రకారం నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని, దేవదూతలను జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ కావలి ఉంచు. నీకు అనుదృష్టి ముఖాన్ని తేజం అను వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచే. సర్వోన్నతని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మును గాక. నీ మహిమ, తేజ ప్రభావం, దైవం ప్రభావం జ్ఞాపక సమస్యలోంచి నువ్వు కోరుకు నలుదికులు ప్రభులీలు వెళ్ళును గాక.
జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడు సమస్తం చుట్టూ నిలవండి. మేమున్న ఇదిగో జ్ఞాపకం చేయడు సమస్తాన్ని, మేమున్న ఈ గృహాన్ని కూడా ఒక దేవా సేనాయ పర్వతంగా మార్చు. ఈ గ్రామాన్ని దేవా నీ బిడలున్న గృహాన్ని, గ్రామాన్ని, కాలనీని, పట్టణాన్ని, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశ సమస్తాన్ని సేనాయ పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసీనుడు మాతో మీరుండి మా అందరికి బోధించి మమ్మల్ని బలపరచమని, నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రమే మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులను తెరువుము అన్నాడు. వాస్తవానికి ఆ మాట అంటున్న వ్యక్తి సామాన్యుడు కాదు. దేవుని మనస్సునే కొల్లగొట్టిన వ్యక్తి. అంటే కొల్లగొట్టడం అంటే దోచుకోవటం, లేదంటే ఆకర్షించటం. కొల్లగొట్టడం అనే మాటకు వచ్చేసరికి దోచుకోవటం అంటే ఎట్లయినా దాన్ని పొందుకోవటం అన్నమాట. దౌర్జన్యం చేసైనా దాన్ని లాక్కోవటం అంటాం, దోచుకోవటం, దొంగిలించటం అనేది. అది ఊరికే రాదుగా, చాలా కష్టపడి దొంగతనం చేస్తేనే అది దొంగిలించగలుగుతారు. ఈయన కూడా భక్తి సాధనలో దేవాది దేవుని యొక్క మనస్సును కొల్లగొట్టాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నా చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తిని నేను కనుగొన్నానని. మొదటి సమయంలో 13:13-14 వచనాల్లోనూ, అలాగే అపోస్తుల కార్యము 13వ అధ్యాయం అన్నట్టుకుంటుంది. చూడండి, అది కూడా అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో 22వ వచనము 36వ వచనం మీద ఉన్నట్టుంది. అక్కడ రాసి ఉంటుంది, నా చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకడిని నేను కనుగొన్నాను, నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని ఒకడిని నేను కనుగొన్నాను అంటే ఉంది. అది 13వ అధ్యాయము 13వ అక్కడ దేవుడు అంటే 2 చోట్ల, ఇక్కడేమో అపోస్తుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ఆ మాట, ఫలానా వ్యక్తి ఇలా దేవుని యొక్క మనస్సును దోచుకున్నాడని. 22వ వచనంలోనే తరువాత 13 మొదటి సమయాలు 13వ అధ్యాయము 13-14 వచనాలు. ఈడ అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి. కింద మళ్ళీ 35-36 వచనాల్లోనేమో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసానని ఉంది. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఎవరైనా సామాన్యుడు కాదు, అసామాన్యుడు. సామాన్యుడు కాదు, అసామాన్యుడు. అంటే వీడు అసాధ్యుడురా అంటారే, అట్లాంటి వ్యక్తి అన్నమాట. అట్లాంటి వ్యక్తి అంతటితోనే ఆగాడు. తర్వాత దీర్ఘదర్శియాడు, ప్రవక్త అయ్యాడు. దేవుని యొక్క దూత ఆత్మ నీలో ఉంది, ఆయన సాక్ష్యం పొందాడు. యుద్ధ నైపుణ్యత కలిగిన వ్యక్తి. ప్రజలను ఎలా సుఖ సంతోషాలతో కూడినటువంటి పరిపాలన అందించటంలో దేవుని కృప పొందినవాడు. రోజుకి 3 సార్లు దేవుని ఎదుట కూర్చొని ప్రార్థిస్తాడు, 7 సార్లు దేవుని స్తుతిస్తాడు. అనేకమైన కీర్తనలు రాస్తాడు. అలాగనే వాయిద్యాన్ని వాయించే విషయంలో నైపుణ్యత కలిగినోడు. ఆ వాయిద్యాన్ని వాయిస్తున్నప్పుడు దేవుని యొక్క బలమైన ఆత్మ దిగి వస్తుంది.
ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ సౌలు తన మామ దుర్మార్గంతో ఏదన్నా పని చెప్పినా, ప్రేమతో పని చెప్పినా, ఎక్కడికి పోయినా దేవుడు తోడై ఉండటం, ఆ పని సక్సెస్ అంటే ఘన విజయం సాధించటం, అందరి మన్ననలు పొందటం, అంటే అందరి చేత పొగడబడటం అనమాట, అంటే గౌరవించబడటం, మన్నన పొందటం అనమాట. చాలా మంచోడు, మంచిగా దేవుని పని చేస్తున్నాడు, యుద్ధాలు మంచిగా చేస్తున్నాడు, ఇలా అందరి చేత మంచి పేరు పొందినోడు అనమాట. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న ఆయన అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం అన్న ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లుగా నా కనులు తెరువయ్యా అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మొదటిగా మన కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయి అంటే పాప శాపాల్లో బంధకాల చేత వీడ్చబడుతూ జన్మత కర్మత అనే పాపం చేత, ఆ భారం చేత మోయబడతా ఎటూ తోచని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నప్పుడు ఆయనే దిగి వచ్చి మనల్ని దర్శించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే వచ్చి మనల్ని దర్శించాడు కాబట్టే మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. పత్రికలో చోట రాస్తాడు, ఎవరైతే పరిశుద్ధాత్మే వచ్చి మనలను క్రీస్తే నిజముగా దేవుడని ఒప్పింపజేస్తుందంట. అది కానిది ఏదైనా ఉందంటే అదంతా దుర్మార్గ వ్యవహారం, అంతా యేసు లేడు, ఏమి లేడు, అదంతా ఉట్టిది, అది ఇది ట్రాష్ అంటూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉండి, మనలో ఉండి, మన మనోనేత్రాలు వెలిగించబడితేనే, ఆ వెలిగించబడ్డప్పుడే నిజముగా దేవుడు యేసు ప్రభువే, ఇంకా లేదు వేరొకళ్ళు అనే సాక్ష్యము మొదటిగా మన నోట నుంచి వస్తుంది. ఆ నెక్స్ట్ మారు మనసు అనుభవంలోకి వస్తాం. ఆ తర్వాత స్టెప్పే నీట ముంచు బాప్తీసు అనుభవం, అంటే రక్షణ. ఈ సెక్షన్ అంతా గడిచింది అంటే గత కాలంలో మన పరిస్థితి ఎవరికైనా సరే అది మొదటిగా మన మనోనేత్రాలు. ఎందుకంటే లేఖనంలో చోట పత్రికల్లో రాసిన మాట పౌలు భక్తుడి ద్వారా, అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడకుండా, అంటే వారి కనులు తెరవబడకుండా అపవాది గ్రుడితనం కలుగజేశాడు. ఒకప్పుడు మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి. ఆ గ్రుడితనంలోనే బ్రతికి చివరికి ఆయన యొక్క దేదీప్యమానమైనటువంటి ఆ ముఖకాంతి మన మీద ప్రకాశించడం ద్వారా, ఆ శిలువ త్యాగము మనము గ్రహించేలాగా ఆయన కృప వెలువడ చేయటం వలన, ఆయన ప్రేమ వాత్సల్యత ఏమిటో రుచి చూసాం కాబట్టి నిజముగా ఆయనే దేవుడని రక్షణ అనుభవంలోకి వచ్చి సంఘంలో సభ్యులుగాను, అంతకంటే ముందు పరలోకంలో దేవుని యొక్క జీవ గ్రంథమందు మన పేర్లు రాయబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అది జరిగింది, బాగానే ఉంది. అయితే ఇప్పుడు మన కనులు తెరవబడాలి. చాలా రకాలుగా ఈ కళ్ళతో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు, శ్రేష్ఠ భక్తుడు అడుగుతున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలి. అంటే ధర్మశాస్త్రము చాలా నిగూఢమైనది, మర్మాల గని అయి ఉన్నది. అలాగనే బొగ్గు గని కనుక, బంగారు గని కనుక తవ్వుతుంటే, గ్రానైట్ కొండలు కనుక తవ్వుతుంటే బయటకు వస్తూ ఉంటుంది, అది ఉత్పత్తి వస్తుంటే ఉంటుంది, కానీ ఆగదు. అది ఎక్కడికుందో అంత లోతు. ఇప్పుడు రామగుండం అంటే కరీంనగర్, ఆ ప్రాంతంలో బొగ్గు గని ఉంది మనకి. కరీంనగర్ పక్కన రామగుండం, అది అక్కడ బొగ్గు తవ్వుతూ ఉంటారు. గుహలోకి లోపల ఎక్కడో ఎన్నో కిలోమీటర్ల లెక్కనో 100 మీటర్ల లెక్కనో లోపలికి ఇట్లా నిలువుగా స్వరంగం ఉంది, ఇట్లా అడ్డంగా స్వరంగం ఉంది. మళ్ళీ ఎక్కడెక్కడ పడిపోకుండా కర్రలు పోటీ పెట్టి మరి వర్షం వచ్చే కుప్పగొలుద్ది, లోపల మొత్తం గతంలో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. బంగారపు లేదా బొగ్గు గనికి తవ్వుతుంటే వస్తుంది. దానికంటే శ్రేష్టమైనది పరిశుద్ధ గ్రంథం. ఆమేన్, హల్లెలూయా. దానికంటే శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన దాంట్లో ఇంకా ఏదో ఉన్నాయి సంగతులు, దాన్ని నేను తెలుసుకోవాలని చెప్పాను. నా జీవితంలో కూడా ప్రభు ఒక రాత్రి వేళ నేను నిద్రపోతున్నాను, దేశం పోయిండు. కరెక్ట్గా నేను అటు ఎంటర్ అయ్యి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాను, ఒక అలారం మోగింది.
అప్పుడు దాకా ఎక్కడోళ్ళు అక్కడ ధ్యానంలో ఉన్నవాళ్ళు కాస్త చక్కగా వాళ్ళ వంతులు విశ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళు విశ్రమించి ఇదేంటి ఎట్టు జరుగుతుందని చెప్పని అనుకుంటే అటు పైకి చూచాడు, ఏదో ఉంది, ఇంకో స్టెప్ ఉంది, ఇంకో స్టేర్ లాగా. ఆడకు పోతున్నా, ఆడే నిలబడి చూస్తున్నా. ఒక ఆయన వచ్చిండు, ఏంది అది, ఏంది, ఏం కావాలండి? ఆడకి నేను వెళ్ళాలండి. కుదరతాడు కాదు, నేను వెళ్ళాలి. వెళ్ళాలంటే అది ఏంది, దాని పేరేందని? అది మర్మం అండి. అది నేను తెలుసుకోవాలి, నాకు కావాలండి. ఇట్రా అని చెప్పని కూర్చోబెట్టి ముగ్గురు వ్యక్తులు నా ముందు కూర్చొని నాకు బోధించారు. నాలో ఉన్న అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా నా తప్పనేందంటే అదేదో నేను తెలుసుకోవాలి. అక్కడ ఏదో ఉందంటే మర్మం అన్నాడు అతను. తర్వాత కూర్చోబెట్టి బోధించారు నాకు, అవి నేను విన్నాను. ఇక్కడ ఈ భక్తుడు అడుగుతున్న విషయం ఏంటంటే ధర్మశాస్త్రంలో ఇంకా కొత్త సంగతులు అయ్యో ఉన్నాయి, అవి నేను చూడాలి, అవి నాకు అంతుపడతలా, అంత తేలిగ్గా అర్థమయ్యేటట్టు కనపడతలా. అయితే వాటి సంగతులని నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువా. అవి తెలుసుకోవడానికి ఆ ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువయ్యా, నేను అది పసిగట్టాలని. కన్నులు తెరవబడినప్పుడు ఏమైందంటే, అంటే ధర్మశాస్త్రం విషయంలో కన్నులు తెరవబడకపోతే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతా మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో, ఆ 13వ అధ్యాయంలో ఒక ఉపమానం చెబుతాడు యేసు ప్రభు వారు తన చుట్టూ ఉన్న ప్రజలకి. అవన్నీ అయిపోయిన తర్వాత ఈ శిష్యులు ఏకాంతం మంది వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతాడు. మత్తయి 13:11 ఉంటుంది ఈ మాట. అయ్యా, అందరికీ ఉపమానంగా చెబుతున్నావు, దాని భావం ఏంది మాకు అర్థం కావట్లేదా? పార చూసి, చుట్టూ ఇలా పార చూసి అటు ఇటు చూసి మీకు ఈ సంగతులు అర్థం కాలేదా? వాళ్ళకైతే పరలోక సంబంధమైనటువంటి మర్మములేంటో గ్రహించే శక్తి లేదు వాళ్ళకి, కాబట్టి ఉపమానంగా చెబుతున్నా ప్రతిదీ. మీకైతే అది అనుగ్రహింపబడిందండి, మీకు అది అయితే అనుగ్రహింపబడిందండి. నా అనుదిన ప్రార్థనలు ఇదొక భాగం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఆ పరలోక మర్మాలు మాకు అనుగ్రహింపబడి అని ఆనాడు మా పితరులు అపోస్తులకు చెప్పావు. మరి వాళ్ళకై చెప్పావు కానీ మాకు చెప్పలేదుగా, మేము చదువుతున్నాం. అయితే ఆ సంగతులు నేను కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువా. ఆ లేఖనం ప్రకారం నీ కృప నాకు ఇవ్వు. మనం అడిగితే ఇస్తాడు యేసయ్య. అంటే ఇవి క్యాచ్ చేసి వాటిని క్యాష్ చేసుకోవాలి, మాంసంగా పట్టుకోవాలి, దాన్ని మళ్ళీ మనకు ధనంగా మార్చుకోవాలి, అంటే పరలోక గని ధనంగా మార్చుకోవాలి. అది మిస్ అవుతాం మనం చాలా సందర్భాల్లో. అనా నువ్వు దానికి అనుకోమా, నువ్వు మామూలుగా కూర్చో, చెబుతా, మామూలుగా కూర్చో. ఆనుడు సెక్షన్ వచ్చిందంటే ఏం లేదు, చిన్నగా మన బంధము అనుబంధం అని వాడు సైతాన్ని కూడా వచ్చి పాడుతుంది. ఇక నా బిడ్డవే నువ్వు అని చెప్పాను. చాలా విలువైన సంగతులు మనసు పెట్టు. చదువుతున్నప్పుడు ఇది నాకు కావాలి కదా, ఇది నేను తెలుసుకోవాలి కదా, ఇది నేను ఇది అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడా లేదా అన్నది మనం చదివేటప్పుడే దేవుడిని అడుగుతూ ఉండాలి. ఇప్పుడు ఆ మత్తయి 13వ అధ్యాయం 11వ వచనం కాడ రాగానే నేను చదువుతున్నప్పుడు దేవుడిని అన్నాను, నీకు ఇష్టమైతే దేవా ఇదిగో ఈ కృప నాకు కూడా ఇవ్వు అని చెప్పి మానక ప్రతిరోజు ఇప్పటికీ చేస్తాను నేను ఆ ప్రార్థన. లోకా 11వ అధ్యాయం మత్తయి 13:11 ప్రకారం నీ కృప ఇవ్వు. లోకా 11:13 వచనం ప్రకారం ఎందరూ తన్ను అడుగుతారో వారి అందరికీ నిత్యముగా పరిశుద్ధాత్మను వరం అనుగ్రహింపబడునా నేను అని ఉంటున్నాడు. ఆపోజిట్ అనమాట లేఖనాలు. ఇటేమో మత్తయి 13:11 ఏమో పరలోక మర్మాలకు సంబంధించింది, అటు లోకా 11:13 ఏమో పరిశుద్ధాత్మకు సంబంధించింది. దగ్గరగా కోడ్ ఉంటాయి అన్నమాట. అయితే ఆనాడు శిష్యులకు ఇచ్చాడు ఆ సంగతులు, ఈనాడు నువ్వు అడిగినా నీకు ఇస్తాడు. అంటే పరలోక సంబంధమైన మర్మాల గనే పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఆశ్చర్యమైన సంగతులు మనం చూడాలంటే అంత తేలిక అయ్యే పని కాదు. అయితే
మనం మొదటిగా మన కన్నుల్లో కొన్ని నలుసులు ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామంటే ఎదుటివారి అంటే మన కన్నుల్లో దూలాలని బైబిల్ గ్రంథంలో ఉంది. మన కంటిలో దూలము, ఎదుటి కంటి వారి కన్నులో ఉన్న నలుసు. అయితే మనం చూసే విధానంలో ఆ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి ఏంది అది మనం ఒకసారి గ్రహింపు చూసుకోవాలి. మన జీవితాల్లో ఏదన్నా పొరపాటు పెట్టుకుని ఎదుటివారి జీవితాల్లో ప్రభు అన్న మాట ఇది ఏమన్నా పరిష్కరించడానికి వెళుతూ ఉన్నప్పుడు మనకు తట్టుతూ ఉంటుంది ఈ సంగతులు. మనలో ఏ లోపం లేకుండా అంటే ఈ చూసే కన్నుల్లో ఎటువంటి అపవిత్రత లేకుండా సంసోను పోయి ఆ దెలీలాను ఇంకా కొంతమందిని చూసి చివరి కళ్ళు పోగొట్టుకుండా ఆ పెద్ద మనిషి. సొలొమోను ఈ కళ్ళతో నేను చూడాలనుకున్నవన్నీ చూడటానికి ప్రయత్నం చేశాను, అన్నిటి విషయాల్లో నేను పరిశీలన చెప్పని మొదలుపెట్టాను, చివరికి అంతా వ్యర్థం అన్నాడు. చివరికి ఆయన బ్రతుకే వ్యర్థమయ్యే పరిస్థితికి వచ్చి పండు వృద్ధాప్యమందు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని అప్పటికే 3000 మంది 1000 మంది ఉన్నారు ఆయనకి. ఏంది వీళ్ళ దగ్గరికి ఎప్పుడు పోవాలి ఆయన దాంపై జీతం చేయటానికి? వీళ్ళు కాకుండా ఇంకా అన్య స్త్రీలను చేసుకుంటే వాళ్ళు ఏమయ్యో ఏది మా మాట నువ్వా అంతేలే నువ్వు మారిపోయావు అని చెప్పని ఎటు పొడిచారు ఎటు నుంచి పొడిచారు. చివరికి ఆయన దేశపోయి మంచి గాతాలు వేపించి ధ్వజస్తంభాలు దేవతా స్తంభాలు నిలబెట్టి ధూపాలు వేపించి అక్కడ టెంకాయలు కొట్టించి చివరికి సొలొమోన్ అంటే ఉండు ప్రభు మంచి బిజీలో ఉన్నా అని చెప్పని ప్రభు 2 సార్లు గ్యాకేసాడు. 2 సార్లు గ్యాకేసిన సొలొమోను ఆయన మాట చెవిని పెట్టకుండా చివరికి స్త్రీల యొక్క ఆ అందము వాళ్ళ యొక్క ఆలోచనలో పడిపోయి ఆడేమో సంసోను కళ్ళు పోగొట్టుకున్నాడు, ఈయనేమో తరతరాలు శాపాన్ని తెచ్చిపెట్టిపోయాడు. సొలొమోను దాకా దావీదును బట్టి ఆశీర్వాదం బ్రహ్మాండంగా ఉంది. సొలొమోను పండు వృద్ధాప్యం ముందు ఇట్నే వాళ్ళు అయ్యేమో మేడం మీద నుంచి ఒక అమ్మాయిని చూసి ఆమెను తెచ్చుకుంటే ఈయన వచ్చిండు, ఈయనేమో కనపడ్డ ఆమెకి ఇళ్ళలో చూసి చాలామందిని తెచ్చిపెట్టుకున్నా కానీ తృప్తి చెందక ఏం పనే ఉంది ఇంకా వాళ్ళు ఏమో సౌఖ్యంగా మొత్తం తీసుకొచ్చి ఆడ పెడితే కూర్చొని తిని పరిపాలన చేయటమే. వాళ్ళ నానేమో 40 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా గోళ్ళు అలిసిపోయేటట్టు యుద్ధాలు చేసి విజయం పొంది దేవుని కృప పొందుకొని ఆ చిన్న పొరపాటును బట్టైనా కృప మీద ఆధారపడితేనే ఎలా ఉంటుందన్నది చూపించి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన ఏకంగా ఆయనను చూసి ఈయన చూసిన వాళ్ళనే తెచ్చిపెట్టుకోండి. చివరికి ఏమైంది, దావీదు తెచ్చిపెట్టుకున్న ఒక రక్తాపరాధాన్ని బట్టి దేవుడు శిక్షించాడు, 4 బిడ్డలను తీసుకున్నాడు, దావీదు చేతే తీర్పు తీర్పించాడు. నాతాన్ అనే ప్రవక్త వచ్చి రాజా పొరుగురు నుంచి మా ప్రాంతంలో ఒక జమీందారు ఉండు, వాడికి పొరుగురు నుంచి ఒక చుట్టం వచ్చిండు, వాడి దగ్గర చాలా మందులు ఉన్నాయి, పశు మందులు గొర్రెల మేకలు అన్నీ బాగున్నాయి. అయితే ఆ పక్కనే వాడి ఇంటికి ఆనుకొని ఒకడు ఉన్న పేదవాడు కౌగిట్లో పెట్టుకుని అల్లలారు ముద్దుగా పెంచుకుంటుండే ఒక గొర్రెని, దాన్ని దుర్మార్గంగా లాక్కొచ్చి ఆ ఇంటికి వచ్చిన దూరపు చుట్టానికి దాన్ని విందుగా చేసి పెట్టాడు. ఈ విషయంలో ఏం చేయాలంటావు దావీదు చెప్పు అనగానే క్రోషంతో కోపంతో పైకి లేచి ఎవడు వాడు ఖచ్చితంగా 1కి 4 ఇయ్యాలండవు, ఒకదాన్ని చంపిన దానికి 4 ఇయ్యాలండవు, ఎవడు వాడిని చంపాలంటే ఆ వ్యక్తి నువ్వే దావీదు. కంగు తిని అంతే సాగిలపడ్డ దేవుని ఎదుట. మంత్రులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, చుట్టూ ఎంతమంది ఉన్నారు, రాజుగారిని తిట్టబడినేది అనుకుంటారు. అసలు ఈ సెక్షన్ ఏం లేదు, మాంసంగా అంతే సాగిలపడ్డ. ప్రభా ఘోర పాపిని నేను. మళ్ళీ అమ్ముడిని ప్రవక్త అన్నాడు, నువ్వు చేసిన దుర్మార్గాన్ని బట్టి వాస్తవానికి నిన్ను చంపాలా, అయితే నీ నోటి నుంచి వచ్చిన తీర్పు ఉంది కదా, దాన్ని బట్టి నీ కడుపును పుట్టిన 4 పిల్లలు. అట్లానే బేషాబా ద్వారా వచ్చినటువంటి పసికందు, ఆడ మగాని రాయలేదు, పసిబిడ్డని
ఆ బిడ్డ మొత్తపడ్డాడు, చనిపోయాడు. ఆ బిడ్డ మొత్తపడి చనిపోయింది. ఆ నెక్స్ట్ కూతురు చనిపోయింది. ఆ తర్వాత ఈ తామారు అనే ఈ పిల్ల యొక్క అన్న, ఇంకొక తల్లి కడుపును పుట్టినోడు ఇంకొకడు ఉన్న అన్న అని, వీళ్ళిద్దరూ నా చెల్లిని చెరుపుచావురా అన్నే చెల్లెళ్ళ దగ్గరకు. ఆ పిల్ల అందాన్ని చూసి ముగ్ధుడై, ఈ కళ్ళతో చూసిన పరిస్థితులు ఇవన్నీ, ముగ్ధుడై పక్కన స్నేహితుడు ఒక సాక్ష్యం ఇచ్చిండు. ఏందిరా అట్టనంటే, ఏమి లేదు లేరా, ఏందో చెప్పురు ఏందంటే, ఏం లేదు స్నేహాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మంచోడు ఏం చేసిండంటే, అరే నువ్వు కాయలా పడ్డట్టు, రోగాన పడ్డట్టు నటన చెయ్యి, మీ అయ్య వచ్చడు, ఏందిరా అట్టుందో అంటాడు. ఏం లేలే నాన్న, నీరసంగా అనారోగ్య కారణం, అయితే నా హృదయంలో ఒక ఆశ కలిగి ఉంది. ఏందిరా అంటే, నా చెల్లి తామారు ఉంది కదా, ఆ పిల్ల చేతి వంట తినాలని ఆశగా ఉందంటే, ఆ పక్కన పిల్ల ఉంది, మా ఇట్రా నాన్న వాడికి ఏదో తిండి వండి పెట్టాడు. సరే, ఈ పిల్లకు తెలియదుగా దుర్మార్గత, స్నేహితుడు ఇచ్చిన దుర్మార్గమైన సలహా, దాన్ని బట్టి ప్లాన్ వేసుకోండు, మంచం మీద పండుకోండు. ఆ పిల్ల వండుకొని తెచ్చి, అన్న రా తిందుగాన, అన్నా అనే అంది, అన్న రా తిందుగాని. దగ్గరికి వచ్చిన పిల్లని ఇక్కడ ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయినాడు, తలుపు గడిపెట్టాడు. ఇక ఆ పిల్ల చెంగు పట్టుకున్నాడు. అన్నా ఇది కరెక్ట్ కాదు, అసలు మన తెగలోనే లేదు ఇట్లాంటి దుర్మార్గం పని. ఒకవేళ నీకు మనసు ఉంటే నాన్నతో మాట్లాడు, నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడు, నాన్నతో మాట్లాడు. ఈ పొరపాటు పని అసలు వద్దు నాన్న, నాన్నకి అవమానం, చాలా భయంకరమైన పరిస్థితి, వద్దు నాన్న, వద్దన్న అన్నా కానీ బలంతంగా లాక్కెళ్ళి పరుపు మీద పడేసి ఆ పిల్లను పాడు చేస్తాడు. అట్లా ఆ పిల్ల పరువు చక్కు ఎందుకు బ్రతకడం చచ్చిపోయింది. ఈ నా చెల్లిని జరిపాడు వీడు అని చెప్పని అన్న పగబట్టి అవతల ఇంకొకడు, ఇద్దరు కలిసి ఇతను ఈ అమ్మాయి తామారు యొక్క అన్న కూడా చనిపోయాడు. సో దావీదు మీద దుర్మార్గంగా వ్యతిరేకంగా లేచి రాజ్యం ఏదో చేయాలనుకున్నవాడు దావీదు యొక్క మేనల్లుడు యోబు చేతికి దొరికాడు. అబ్షలోమును బతకనియండి వద్దు అని రాజు చెప్పాడు. అయ్యా అందుకే వదిలేసానంటే, గాడిద మీద వెళ్తాను, చాలా అందగాడు, జుట్టు బాగా పొడుగు ఉంది, ఒక చెట్టుకు తగులుకుంది ఆ జుట్టు, గాడిద ముందుకు వెళ్ళిపోయింది, కొమ్మకు తగులుకొని ఏలాడుతున్న వాడిని ఒకడు దొరికితే రాజు చెప్పిన మాట గుర్తొచ్చింది వాడికి, నా కొడుకు అబ్షలోము జోలి బొమ్మకండి వాడిని బతకనేండి అని. యోబు అంటే దావీదు స్వయాన మేనల్లుడు. యోబు ఉండి దావీదు చెబితే నువ్వు ఆగుతావా, అవకాశం దొరికితే ఏ చేయకుండా ఎదురా వెనక ముందు చూస్తామని చెప్పని పక్కన ఎవర్రా అయ్యా చెప్ప కొట్ట బాణం తీసుకొని కొట్ట అంటే గుండెల్లోంచి ఆ దగ్గరికి వెళ్ళిపోయాడు. అట్లా నలుగురు చచ్చిపోయారు. దావీదుతోటే ఆ పనిష్మెంట్ చేయించి దావీదుకి శాశ్వతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. సొలొమోనుకి వచ్చేసరికి చూడకూడనిది ఇవన్నీ చూసి చివరికి మైండ్ అంతా మారిపోయి, అంటే ఎందుకు ఈ కళ్ళకు అంత ప్రాధాన్యత, కళ్ళ వల్ల వచ్చేది ఏంటంటే శాపమే. ఇక్కడ దావీదేమో నలుగురు పిల్లలను పోగొట్టుకున్నాడు, ఒక వ్యక్తి నీతిమంతుడైన వ్యక్తిని చంపించాడు. ధర్మశాస్త్రం ప్రకారం ప్రాణానికి ప్రాణం ఇవ్వాలి, ఎవడైతే చంపాడో వాడిని చంపేయాలి. కానీ దేవుడు ఇక్కడ ఆ ధర్మశాస్త్రాన్ని మీరినట్టుగా ఆ దోషాన్ని తన బిడ్డల మీదకి నడిపించాడు, తన నోటి మాటను బట్టి. నాతాను ప్రవక్త అంటాడు, నువ్వు బతికిపోయావు, అయితే నీ బిడ్డల మీదకి ఆ శిక్ష వస్తుందా. అలాగనే అయిపోయింది. సొలొమోను కాడికి వచ్చేసరికి తన తర్వాత తరానికి ధర్మశాస్త్రం చెబుతుంది, ఒకడు తన యందు యథార్థంగా ఆయన కట్టడలకు నమ్మకంగా బ్రతికితే 1000 తరాలు ఆశీర్వాదం ఇస్తాను. ఏమాత్రం తేడాగా బ్రతికితే 3-4 తరాల మీదకి ఈ ఒక్కడు చేసే పొరపాటు వాళ్ళ మీద మోపుతానంది. అట్లనే సొలొమోను ఆ పని చేశాడు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం అట్టుకుంటా మాట చెప్తాడు,
నీ కన్ను తేటగా ఉంటే, అంటే కంటి చూపు, కళ్ళు అనేవి శుభ్రంగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది. అదే నీ కన్ను చూడకూడని చూసిన దాన్ని బట్టి నీ కన్ను ఏమైందంటే చీకటి అయిపోద్ది. అపవిత్రత, పాపం అనే చీకటి అయిపోద్ది. ఆ చీకటి అయిపోయినప్పుడు దేహం అంతా చీకటిగా మారిపోద్ది. కాబట్టి ఆయన అన్నాడు, యేసయ్య, నీ కన్ను అభ్యంతరపరిస్తే దాన్ని అంతే పెరికేయి, అంటే బలవంతంగా దాన్ని తీసేసుకొని బయటపడేసేంత కఠినత్వాన్ని కలిగి ఉండు మనసులో. అంటే అంత అభ్యంతరకారణంగా నీ కళ్ళను ఉండేలాగా చూసుకుంటా జాగ్రత్తగా, ఏవి చూస్తే ఆశీర్వాదము, ఏవి చూడకుండాంటే మేలు, ఇవి గమనించాల. ఇవి పడితే ఇప్పుడు నాకు మధ్యకాలంలో దైవజనులు చెబుతున్నప్పుడు ఒక మాట విన్నాను, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. క్రైస్తవురాలే, దేవుని మార్గంలో నడుస్తున్న వ్యక్తే, పొద్దున్నే లేచింది, పిల్లలకి మంచి చెడు చూసుకుంది, వాళ్ళని స్కూలుకి పంపించింది, భర్తకు కూడా ఉపచారం చేసింది, స్కూలుకి పంపించింది. ఇక టీవీ పెట్టుకొని కూర్చోండి. ఇక పొద్దున మొదలుకొని రాత్రి మళ్ళీ సాయంకాలం పిల్లలు వచ్చేదాకా ఇక అదే పని టీవీ. ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం పిల్లలు రాగానే వాళ్ళకి శుభ్రం చేసింది, కాస్త ఆహారం పెట్టింది, ఏమైనా హోంవర్క్లు ఉంటే ఏం చూసుకుంది. మళ్ళీ భర్త వచ్చాడు, అతను వండి పెట్టుకుంది, తిన్నారు, పడుకున్నారు. ఆ రాత్రి దేవుడు కల్లో మాట్లాడుతూ ఉంది. యేసయ్య కళ్ళ నిండా రక్తం కారుతూ ఉంది. ఏం చూస్తూ ఉండి, ప్రభువా నీ కళ్ళెంట రక్తం కారటం ఏందయ్యా, వాస్తవానికి కళ్ళెంట కన్నీరు కదా కారాల్సిందంటే, కుమారి ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు నువ్వేం చేసావు చెప్పాడు. ఆ ఉదయం లేచింది మొదలు నిద్రపోయే సమయం దాకా చేసిన ప్రతిదీ చెప్పింది. నీ కళ్ళతో చూడగలని ఆ టీవీలో ప్రోగ్రాలన్నీ చూసావు కదా, దాన్ని బట్టి నా కళ్ళు, ఆ కళ్ళ వల్ల జరిగిన దోషాన్ని బట్టి, నీవు చూసిన ఆ చిత్రాలు, ఆ చిత్రాల వల్ల నీ కంటికి అయిన ఆ గాయాలు వాస్తవానికి నీకు అవ్వాలా, కానీ నీకు ప్రతిగా నా రక్షణ వస్త్రం ధరించుకొని ఉన్నావు, నా రక్తంలో కడగబడి ఉన్నావు. కాబట్టి ఆ కళ్ళ ద్వారా జరిగిన ఆ దోషాన్ని బట్టి శిక్ష నేను భరిస్తున్నాను. ఉలిక్కిపడి లేచి కూర్చొని మోకాళ్ళ మీద పడి, అయ్యా ఇది మొదలుకొని ఇక నేను చూడనయ్యా ఆ టీవీ, మాంసంగా పైకి లేపి ఒక్క దెబ్బతో పగలగొట్టి. అంటే కంటి ద్వారా జరిగేటువంటి దోషాలు ఏమైనా చూడకూడని ఏమైనా చూస్తే, ఆ చూసిన దాన్ని బట్టి మనకు గాయం కాదు కానీ ఆయన గాయపరచబడతాడు. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీ కన్ను తేటగా ఉన్నది. మనకు దర్శనాలు కనపడట్లేదు, లేదా దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకు అర్థం కావట్లేదంటే ఏదో ఒకటి ఈ కళ్ళలో పొరపాటు ఉంటుంది. బై మిస్టేక్ ఏదైనా సరే, మానవ దేహంలో ఉన్నాం, మనము బలహీనం. మనం కొలతేసుకొని పర్ఫెక్ట్గా ఉండాలని చాలా ప్రయత్నం చేస్తాం, కానీ ఉండలేం, బలహీనం. కానీ మనం చిన్నగా ట్యూన్ చేసుకుంటా ఉంటే నిలబడగలం, ఖచ్చితంగా నిలబడగలం. అది ప్రభు కృప ద్వారా జరుగుతుంది. అయితే మనము ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూడటానికి ముందు మన కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. మన కళ్ళు దేవుని చిత్తానికి, దేవుణ్ణి గాయపరిచే రీతిగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవునికి గాయపరిచే రీతిగా మనము చూడకూడనివి. మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా కొంతమందిని నేను చూస్తూ ఉంటాను, ఎవరైనా ఒక ఆడగూతును చూస్తూ ఉంటే ఇక ఏం లేదు, వాడేదో ఏళ్ల నాటి నుంచి దాంపత్య జీవితానికి దూరంగా ఉండి, నాకు అట్లాంటి వాడిని చూస్తే ఎవరు గుర్తొస్తారంటే ఊరి మీద వదిలేసిన ఆమె పోతే గుర్తొస్తుంది. ఇక రెండోది గుర్తురాదు నాకు. ఇప్పుడు మనం ఇంకొక ఆడ కూర్చుని అలా చూస్తున్నాం, ఓకే. రేపటి దినాన మన బజార్లో మన ఇంటి వాళ్ళే, అమ్మ కావచ్చు, భార్య కావచ్చు,
కడుపును పుట్టిన కూతురు కావచ్చు, లేదంటే చెల్లెలో అక్కో కావచ్చు. మన బంధువులు ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటే ఇంకొకటి ఎవడైనా అలా చూస్తుంటే ఒప్పుకుంటామా అని చెప్పి నోట్లో ఎన్నో రకాలుగా బూజులు అనుకొని వీడికి అక్క చెల్లెలు లేరని ఉన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇటు పురుషులు స్త్రీల వైపు అని, అటు స్త్రీలు కూడా పురుషుల వైపు అలానే ఉంటుంది, పరిస్థితులు అలానే ఉంటాయి. ఎందుకంటే మేల్ ఫీమేల్కి దేవుడు నిర్ణయించిన ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల ప్రకారము ఖచ్చితంగా వాటి విషయంలో జాగ్రత్త పడాలి. నేను ఒక అన్నయ్య వాళ్ళ కూతురు ఇట్లానే కానిస్టేబుల్ హోంగార్డ్కి ఇచ్చేస్తే వాడు చాలా మంచోడు. ఇంకొక ఆమె దగ్గర తిరుగుతుండే ఈ అమ్మాయిని పక్కన పెట్టాడు. ఇక అది కదిలితే గొడవ పెట్టుకుని గందరగోళం చేస్తున్న పిల్లని తెచ్చి వేరే చోట జాబులో పెట్టారు. మొన్న మధ్య ఇట్లా పంచాయతీ అన్నా మాట్లాడాలి అమ్మతో ఇది సంగతి. అసలు ఏమైంది ఏంటంటే పిల్ల ఆడుంది ఏంటంటే ఇట్లా వేరే చోట ఉంటుందన్నా అని అర్జెంటుగా ఆ అమ్మాయికి ఏదన్నా కానీ పెళ్లి చేయటం లేదా భర్తతో సమాధానం పరిచి పంపించండి. ఎందుకంటే హ్యూమన్ సెక్సువల్ ఆ సంగతి ఆ రుచి ఆ పిల్లకు తెలిసినప్పుడు కంట్రోల్గా ఉండటం చాలా కష్టం. అది ఏదన్నా కంట్రోల్గా ఉన్నారంటే దేవుని కృప. ఈ కంట్రోల్ తప్పిందంటే ఇక ఏం చేయగలిగేది ఏం లేదు. ఇంట్లో ఆడపిల్ల అంటే ఒక అడుగు బయటపడదంటే ఇక ఏం ఉండదు, చాలా రచ్చ అయిపోద్ది. నేను చెప్పి అన్న తొందరగా వీలైనంత తొందరగా ఆ పిల్లను అతనితో సమాధానపరచడం, లేదా విడాకులు తీసుకోవటం, లేదంటే బై మిస్టేక్ విడాకులు అయితే అయింది ఇంకొకరికి ఇచ్చాను చేయండి అన్న, అట్లా వదిలిపెట్టం మాకుండా పిల్లను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అలాగా కొన్నాళ్ళు ఉండి దారి తప్పిన వాళ్ళు ఉన్నారు, ఇంకొక రకమైన దారిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ మాట టచ్ చేస్తున్నాడు దేవుడు అంటే ఒక్కొక్కళ్ళని చూస్తే ఇక అంతే. ప్రభు ఏం చెప్పాడు, ఈ కళ్ళతో మోహపు చూపు చూస్తే చాలు. మీ పితరులకు మోసే ద్వారా నేను ఇచ్చిన ధర్మశాస్త్రము ఒక స్త్రీతో వాళ్ళు శారీరకంగా కలిస్తేనే పాపం. కానీ ఇప్పుడు మీరైతే ఒక చిన్న కోరిక కలిగి మోహపు చూపుతో ఆ వ్యక్తికి వెళ్ళి, స్త్రీకి వెళ్ళైనా పురుషుడికి వెళ్ళైనా మీరు చూస్తే ఆ క్షణమందే ఆ వ్యక్తితో వ్యభిచారం చేశారన్నాడు యేసయ్య. అంత భయంకరం. అంటే చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కళ్ళను పవిత్రంగా కాపాడుకోగలిగితే శ్రేష్టమైన ఆయన ముఖ దర్శనాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ 4:14 పరిశుద్ధత కలిగి ఉంటేనే, మొదటిగా కన్నులు పరిశుద్ధంగా ఉండాలి, ఆ తర్వాత మన దేహంలో మన ఆధ్యాత్మిక జీవితం అనేది పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆయన మనం చూడగలమంట. హెబ్రీ పత్రిక 4:14 అదే మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 4:14 ఆగండి 4:14 కాదు, క్షమించండి. హెబ్రీ 12:14 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడును. హెబ్రీ 12:14
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. అంటే ఏదో ఒక కోణంలో మన పరిశుద్ధతను పాడు చేయడానికి అపవాదిగాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 95వ కీర్తనలో కూడా ఓ మాట ఉంటుంది, నీ సన్నిధికి అనుకూలమైనది పరిశుద్ధతయే కదయ్యా. 3వ వచనం పట్టుకుంటా. నీ సన్నిధికి అనుకూలమైనది పరిశుద్ధతయే అనే మాట ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. పరిశుద్ధత, దేవుని సన్నిధికి అనుకూలమైనది పరిశుద్ధత. అలాగనే దేవుని చూడాలన్నా కానీ కావాల్సింది పరిశుద్ధత. ఒకటి, మన కన్నులను జాగ్రత్త చేసుకోవటము, మన కన్నులతో చూడకూడని చూడకుండా మన కన్నులను జాగ్రత్తగా కాపాడుకుంటే మన దేహం అంతా ప్రభు కృపను బట్టి వెలుగుమయంగా ఉంటుంది. ఆ నెక్స్ట్ మనం చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి అనుకూలమైన పరిశుద్ధత. దేవుని సన్నిధికి అనుకూలమైన పరిశుద్ధత, అలాగనే ఇంకొకటి ఏంటంటే ఆయన చూడటానికి అనుకూలమైనది కూడా పరిశుద్ధత. ఎటు చూసినా కానీ దేవుని చూడాలన్నా దేవుని సన్నిధికి అనుకూలమైనదైనా పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తగా 93వ కీర్తన 5వ వచనంలో, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికి నీ సన్నిధికి అనుకూలమైనది ఏంటంటే పరిశుద్ధతే. 5వ వచనం. మనం ఇంకొక కోణం ఏంటంటే పరిశుద్ధతను కూడా కాపాడుకోవాలి. చూడకూడని విషయాల్లో జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనము వేటిని చూడాలంటే అదృశ్యమైన వాటిని చూడాలి. అదృశ్యమైన వాటిని మనం చూడాలంటే ఈ దృశ్యమైన వాటి విషయంలో కొన్ని మనకు దేవుడు నిర్ణయించినటువంటి అదృశ్యమైనవి చూడకుండా అడ్డుపడుతాయి. కాబట్టి మనం చూసిన దాన్ని బట్టి మన హృదయం స్పందిస్తూ ఉంటుంది. అవునా? మనం చూడకపోతే ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు, ఒక భార్య తన భర్త పక్కనున్న లేకపోయినా ఇలాంటి ఒక చీరలు షాపింగ్ మాల్కో లేదంటే ఆ బార్ని చీరలు ఏలాడగట్టిని చాలా ఆకర్షణగా ఏలాడగడతారు ముందు వాళ్ళు తెలియగలవాళ్ళు, చాలా తెలియగలవాళ్ళు. మనకు వాటిలో ఒకటి నచ్చుద్ది, ఈ డిజైను నా సైజు ఉందా అని అడుగుతాం. నీ సైజు లేదు కానీ నీకంటే తక్కువ సైజు అడుగుదాం. మరి ఎందుకు పెట్టావురా బయట అనుకుంటా. అవునా కాదా? మన మనసుకు నచ్చింది అక్కడ ఆకర్షణగా పెడతారు. అది మనం చూడగానే మనలో ఫీలింగ్, ప్రతిస్పందన కలిగేది ఎక్కడంటే హృదయంలో. ఈ కళ్ళతో చూసిన దాన్ని బట్టే మంచి చూసినా పరిశుద్ధత ఇక్కడ ఉంటుంది హృదయంలో, చెడును చూసినా ఇక్కడే పొరపాటు అంటే చీకటి సంబంధమైనది ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు ఈ కళ్ళతో చూసే దాన్ని బట్టే మన దేహం ఎలా అనేది నిర్ణయింపబడుతుంది. ఆ నిర్ణయింపబడేదానికి అసలు మూలంగా ఏం ఆధారం చేసుకోవాలంటే పరిశుద్ధతనే. మనం దేవుణ్ణి చూడాలన్నా పరిశుద్ధత కావాలి, దేవుడు మనకు దగ్గరగా ఉండాలన్నా పరిశుద్ధత కావాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలన్నా పరిశుద్ధత కావాలి. ఎందుకంటే యాజకులు కాస్తంత లోపం పెట్టుకొని అతి పరిశుద్ధమైన ఆ ఆవరణ, ఆ స్థలంలోకి అడుగు పెడితే దేవుడు మొచ్చుతాడు, చచ్చిపోయినాడు బయట ఇది ఆటం ఎట్టంటే ఇంకొకడు పోతే వాడు మైల పడుతాడు ధర్మశాస్త్రం ప్రకారం.
ఆ పోయినోడికి నడుముకి 4 గంటలు కడతారు, తాడు కూడా కడతారు. అతగాడు లోపల పోయి ఆ గంటలు కదులుతుంటే గంటలు కదులుతూ ఉంటాయి. కదులుతున్న దాన్ని బట్టి ఇటు బతికే ఉండని చెప్పి నిర్ధారణ. ఎప్పుడైతే అవి సైలెంట్ అయిపోతాయో ఇక అయిపోయాడని ఇక అప్పుడు తాడు పట్టుకొని లాక్కొచ్చి ఆ తాడుతో అట్నే ఈడ్చుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఊరు బయట ఆ గోడ ఉంటుంది, ఆ గోడ బయట పడేస్తారు. అక్కడ దాకా తీసుకుపోవాలి. మరి ఏడ్చకపోతారో లేదంటే మరి ఒకవేళ మందిరం నుంచి బయటకు లాగిన తర్వాత ఒకవేళ ఒక స్ట్రెచ్చర్ లాంటిది ఉంటే దాని మీద పట్టుకొని పోతే ఆ నలుగురిని పాళ్ళ వెళ్ళిపోట. భూస్థాపన చేసినోడు భూస్థాపన అయిపోయిన తర్వాత స్నానం చేసి కొంత సమయం ఆడు ఉండాలి. ఆ సూర్యాస్తమైన తర్వాత మళ్ళీ వచ్చి యాజకుడి ఎదురు కనపడి పరిశుద్ధపరచబడి మళ్ళీ తిరిగి యథావిధిగా ఆ పాళెంలో అంటే ఆ ఊర్లో తిరగాల. మరి ఈ సెక్షన్ అక్కడ ఉంది. అంటే అందుకే రాశాడు అక్కడ అన్నమాట, పరిశుద్ధత నీ సన్నిధికి అనుకూలం అని. ఇప్పుడు దేవుణ్ణి మనం చూడాలన్నా, దేవుడు మనతో స్నేహం కలిగి ఉండాలన్నా, దేవుడు మనలో ఉండాలన్నా కానీ మనకి కావాల్సింది మొదటిగా పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఎక్కడంటే హృదయంలో పరిశుద్ధత. ఈ హృదయంలో పరిశుద్ధత ఉందనుకో, ఈ చూసే కళ్ళతో చూసే దాన్ని బట్టి హృదయంలో పరిశుద్ధత. పొరపాటు చూస్తే హృదయం ఇంకొక రకంగా కనపడుతుంది. దేవుని వాక్యం, దేవుని సంబంధమైన చూస్తూ ఉంటే అదే లోపల ఉంటుంది హృదయంలో. ఈ పరిశుద్ధత దేనికంటే అదృశ్యమైన వాటిని చూడటానికి. పౌలు భక్తుడు అంటారు 2 కొరింథీ 4:17 మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం అన్నాడు. ఎలా సాధ్యపడింది ఆయనకి? హృదయంలో పరిశుద్ధత ఉంది కాబట్టి, పరిశుద్ధాత్మతో నడుస్తున్నాడు కాబట్టి. పరిశుద్ధత ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో నడుస్తాడు, మనలోనే ఉంటాడు. ఒకవేళ మన ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే మనకు బయట వచ్చి నిలబడి నీ ద్వారా జరిగిన పొరపాటును బట్టి నువ్వు పశ్చాత్తాపడి ఏడ్చి ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ అడగంగానే నువ్వు దూరం అయిపోతాడు. అప్పటి వరకు నీతోనే ఉంటాడు. దూరమైనోడే అని అంత దూరాన్ని పోతాడు, అట్టేం పోడు, పక్కనే ఉండి కనిపెడుతూ ఉంటాడు. వెంటనే ప్రభు బలను సమీపించినప్పుడు నువ్వు సమాధాన పడతావు కదా, ఈ పొరపాటు ఇక చేయను ప్రభు అని అంటావు కదా, వెంటనే నీలోకి వచ్చేస్తాడు. ఆలస్యం కూడా చేయడు. ఎందుకంటే ఆయన దూరం అయితే వాడు రెడీగా ఉంటాడు కాసుకొని వచ్చి కూర్చుందామని. అందుకనే పొరపాటు జరిగిందనుకో, క్షమించరాని నేరం జరిగిందనుకో, నీ పక్కనే ఉంటాడు. నీ పక్కనే ఉండి బయటకు వచ్చేస్తాడు. ఉండడు, నీ లోపల ఉండడు, బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి బయట ఉండి ఇక ఆయన కూడా కుమిలిపోతూ ఉంటాడు. ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు. నా కుమారుడు లేదా నా కుమార్తె పని చేయకుంటే బాగుండే అని చెప్పాను. ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటే నీలో రియలైజేషన్, ఆ పశ్చాత్తాపం అనేది నీలో ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు ఇంకా ఆయన హస్తం బలంగా నీ మీదకు తెచ్చి లోతైన పశ్చాత్తాపం కలుగు చేసి క్షమాపణ పొందుకునేలా చేసి క్రీస్తు యొక్క శిలువ రక్తం నీ మీదకి వచ్చి పడేలాగా. ఎప్పుడు పడుతుంది అదంటే మొదటిగా నువ్వు క్షమాపణ అనగానే వచ్చి పడుతుంది. అది తాత్కాలికమే, సెక్యూరిటీ అన్నమాట అది. ఎప్పుడైతే ప్రభువులను సమీపించి సమాధాన పడిన తర్వాత ప్రభువులు చేవేస్తావో అప్పుడు పూర్తిగా పరిష్కరించి సమస్యను ఆయనే నీలోకి వచ్చి నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత అంటే అదృశ్యమైన వాటిని నిదానించడానికి. ఏంటి అయ్యా అదృశ్యమని అంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం మట్టుకుంటుంది చూడండి. పౌలు భక్తుడు అంటాడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మట్టుకుంటాడు. మూడో వచనం కాడ నుంచి గమనిస్తే కాగా క్రీస్తు మర్మం అని ఉంటుంది అక్కడ. అదేనా ఉంది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం కాడ నుంచి, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షిప్తముగా వ్రాసి తిని మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు.
ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తులకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానముల పాలివారునై ఉన్నారనున్నది. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును, అధికారులకును, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియపరచబడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే ఈ అదృశ్యమైన అంటే శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును, ఇంకోటి సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో. ఆ పైన అన్నాడు తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపడవలను. ఈ సంగతులు ఎలా తెలియపరచబడతాయి మనకి? అంత తేలిక తెలియపరచబడవు. మరి ఎలా తెలియపరచబడతాయి అంటే దేవుని యొక్క కృప, అలాగనే పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరచబడుతుంది. ఈ తెలియపరచకుండా మరుగైనయే ఈ 2 కొరింథీ 4:17 అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నారు. నిదానించి చూడగలుగుతున్నారంటే పరిశుద్ధాత్మ సహవాసం వాళ్ళకు ఉంది. ఎలాంటి పరిశుద్ధాత్మ సహవాసం ఉందంటే దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహవాసం ఎలాంటి సహవాసం ఉందంటే పరిశుద్ధాత్మకి మాకు ఈ సంగతి విషయమై ఒక్కటే అభిప్రాయం కలిగి ఉన్నారు. అపోస్తుల కార్యంలో ఆ మాట రాసి ఉంటుంది. సంఘ పెద్దలంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటా అన్ని జనులందరూ సంఘంలోకి వస్తున్నారు, అయితే వాళ్ళకి ఇలాంటి ఒత్తిడి ఏం పెట్టకుండా వారిని ఇలా కొన్ని విషయాలే క్రమశిక్షణలో పెడదాం, మిగతా విషయాలు యథావిధిగా వదిలేద్దాము, వాళ్ళని కష్టపెట్టకుండా ఇలా చేద్దామని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయానికి వచ్చినప్పుడు అక్కడున్న సంఘ పెద్దలు, మిగతా పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఒక మాట చెబుతున్నారు. ఈ సంగతుల విషయమై మాకు పరిశుద్ధాత్మకు ఒక ఏకాభిప్రాయం వచ్చింది. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో ఏక అభిప్రాయం కలిగి ఉన్నారు కాబట్టి ఆ అదృశ్యమైన వాటిని, ఈ క్రీస్తు మర్మము, జ్ఞానం అని ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నారు, వీటిని నిదానించి చూడగలుగుతున్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మకు వాళ్ళకి ఏకాభిప్రాయం కలిగింది. ఒకటే ఆలోచన, ఒకటే మాట, ఇక రెండో ఉద్దేశం లేకుండా అలాంటి ఆలోచనతో వాళ్ళు నడిచారు, అవి చూశారు. అయితే ఇక్కడ దావీదు మహారాజు అడుగుతున్నాడు, అదృశ్యమైన వాటిని నిదానించి చూడాలి, నేను ధర్మశాస్త్రంలో నిదానించి చూడాలని అంటున్నాడు. ఆ తర్వాత నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూశాను అంటాడు. అవి వివరించి చెబుదామనుకుంటే నా బ్రతుకు సరిపోదయ్యా, అంత గొప్ప సంగతులు నాకు చెప్పామంటున్నాడు. అక్కడ అదే 119వ కీర్తనలో రాసి ఉంటుంది ఆ మాట. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు నేను చూశాను, వాటిని వివరించి చెబుతా అంటే నా బ్రతుకు సరిపోదు అనిపిస్తుంది. అంత గొప్ప సంగతులు ఆయనకు చూపించాడు. కారణం పరిశుద్ధాత్మ దేవునితో ఒక ఏక అభిప్రాయానికి వచ్చాడు. ఏక అభిప్రాయానికి వచ్చాడు కాబట్టి ఆ ఏక అభిప్రాయానికి రావటానికి ముందు ఈ కళ్ళతో ఏమైతే చూడకూడదో అవి చూడకుండా మానేశాడు. ఈ కళ్ళతో ఏమైతే చూడాలో అవి చూడటము మొదలుపెట్టాడు. చూడకూడని చూస్తే ఎంత ప్రమాదం కనపడుతూనే ఉంది, తన బ్రతుకులో కనపడుతాను. దావీదు మహారాజు బ్రతుకులో చూడాల్సింది చూస్తే ఎంత ఆశీర్వాదం కూడా కనపడుతుంది. రెండు ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ అయ్యి అవి చూస్తే ఎంత పెడదెబ్బలు తగిలినాయి కాబట్టి వాడు జోలిపోకూడదు. ఏదన్నా ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూడాల్సినవి చూడాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు గతంలో చాలామందికి ఒక చిన్న అవగాహన లోపం.
ఇతను తన జీవితంలో ఎవరేదన్నా చేస్తే, అంటే వివాహం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, సేవా పరిచయ విషయంలో కానీ, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకంగా నాకు తెలిసి కానీ తెలియకుండా కీడు చేశారో వాళ్ళందరిని తీసుకెళ్ళి క్రీస్తు న్యాయపీఠానికి అప్పచెప్పాను. రేపు ఆడకు వచ్చి వాళ్ళు లెక్క చెప్పాలి. అది కుటుంబీకుల, విశ్వాసుల, పరిచారకులు, ఇతరులు ఎవరైనా కానీ ఇలా అని చెప్పని ఒక స్టేట్మెంట్ గత వారంలో ప్రభు ఇప్పించాడు. దీని విషయంలో చాలామందికి అవగాహన లోపం ఉంది. అంటే ఇతను అలా అప్పచెబితే దేవుడు దానికి ఆమోదిస్తాడంటే, పేతురుభక్తుడు అన్నాడు, గాడి విద్య చేశాడు, రే నువ్వు నీ హృదయం అంత అధికమైన కపటంతో ఉంది, ముందు నీ హృదయం సరి చేసుకో, లేకపోతే చాడా పడతావు అని చెప్పని ఒక మాట అని కొంతకాలం నువ్వు చూపు లేకుండా ఉందువు కాకండి. అంతే కళ్ళు మూతలు పడిపోయి తౌడుకుంటుండే ఎవరు ఆడున్నారని గుడ్డితనంతో. పేతురుభక్తుడు ఆ మాట అంటే అది జరిగింది. పౌలు భక్తుడు ఏకంగా 1 కొరింథీ 5వ అధ్యాయంలో అట్టుకుంటా తన చిన్నమ్మను దగ్గరకు తీశాడని, దగ్గరకు తీసి కూడా సంఘంలో ఒక సభ్యుడిగా నడుస్తుండని గద్దించాడు. అసలు వాడిని బయటికి నెట్టేయండి, వాడి ఆత్మను దేవునికను శరీరాన్ని సైతానికి గడికి అప్పచెప్పేశా, వాడితో దూరంగా ఉండున్నాను. మళ్ళీ అమ్మండి 2 కొరింథీలో 2వ అధ్యాయం కాడికి వచ్చేసరికి అపవాది తంత్రం మనం ఎరగని వారం కాదు, నేను ఇప్పుడు కనుక కఠినంగా ఉంటే వాడు మళ్ళీ తేడా పడుతుడు, నిత్యనరకానికి పోతుడు, కాబట్టి నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించు అని సంఘంలో పెట్టండి. ఇక్కడ 2 అధికారాలు ఇచ్చాడు పౌలు గారికి. విడుదల, ఒక వ్యక్తిని అలా నరకానికి అప్పచెప్పటం, లేదంటే ఆత్మనేమో దేవునికి అప్పచెప్పటం, శరీరాన్నేమో సైతానికి అప్పచెప్పానండి. ఇంకో చోట కూడా ఇంకా అదే మాట, పలానోళ్ళు నాకు అధికమైన ద్రోహం చేశారు కాబట్టి వాళ్ళని సైతానుకి అప్పచెప్పేశాను, తీర్పుకు కూడా అప్పచెప్పాను. మనం లేఖనాలు చదువుతాం, మనకు చాలా గొప్ప అధికారాలు ఉన్నాయి, ఉపయోగపెట్టుకోవడం జాతకాట్లు మనకి. ఈ ఒకవేళ ఉపయోగపెట్టినోడేమో అసలు లేఖన పరిజ్ఞానం లేనోడు అని చెప్పన్న భావనతో చూస్తూ ఉన్నాను. మనం చూసే దృష్టి, ఇప్పుడు నీకు కనబడుతూ ఆ సంగతులు, ఇప్పుడు దేవుని యొక్క దయా సంకల్పం ఒక దైవజనుడి మీద ఎంత గొప్పగా ఉన్నదన్న సంగతి గ్రహింపు లేకే మోషే యొక్క అన్న అక్క తిరగబడ్డారు, 4 తంతేగాని లైన్లో పడ్డారు. మన సంగతి అప్పుడే అంత తేలిక కుటుంబానికి అర్థం కాదు. వాళ్ళు 4 తన్నులు తినాలా, 4 తన్నులు నీ కుటుంబీకులు కానీ, నువ్వు ఉన్న సంఘంలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు 4 తన్నులు తింటే అప్పుడు వాళ్ళు లైన్లోకి వచ్చారు. అప్పుడు దాకా లైన్లోకి రారు వాళ్ళు. ఎన్నో పెడదెబ్బలు పడితే కానీ అమ్మ ఏమతో లేదో ఈ పిల్లతో, లేదంటే వీడితో, ఈ మా ఓడితో, మా అమ్మాయితో దేవుడు నడుస్తున్నాడు, దేవుడు ప్రణాళికలో ఉన్నారు, వీళ్ళ జోలిపోతే మాత్రం ఇది యాడి ఇరుగుచ్చి యాడికి కోసాల గొజుల్చి చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పని అప్పుడు గ్రహింపుకు వచ్చి అప్పుడు పిలుస్తారమ్మా, ఏం అమ్మ ప్రార్థన చేద్దారా, కూర్చో, అయ్యా రారా ప్రార్థన చేద్దారా అని చెప్పని అప్పుడు మర్యాద పిలుస్తారు. అప్పుడు వస్తే గౌరవ వందనాలు, అల్లుడు గారు, అమ్మాయి కోళ్ళ ఇట్రా, అమ్మాయి పిల్లగాడి కింద చూడవే అని చెప్పిన అప్పుడు అసలు ప్రేమలు బయటకు వచ్చి కొసర ప్రేమలు చూపించే కోసాలు కదులుతాయా. దేవుడు కదులుతుడు, వాడి పక్షాన ఆమె పక్షాన దేవుడు కదులుతుడు అని చెప్పని అప్పుడు లైన్లోకి వచ్చారు వాళ్ళు. అలాగా వాళ్ళని ట్రీట్ చేస్తేనే వాళ్ళు భయంకర జాగ్రత్త. అహరోను విషయంలో, మిరియాం విషయంలో అదే జరిగింది. ఏంది నీతోనే మాతో మాట్లాడు, ఒక్క దెబ్బ 4 వేస్తే కానీ లైన్లోకి వచ్చారు. ఆ తర్వాత కొరహు, దాతాన్, అబీరామ్, ఎమ్రీ అనే వాళ్ళు ఎదురు తిరిగితే భయంకరమైన శిక్ష పడటం చూశారు. ఆ దెబ్బతో వీళ్ళిద్దరు లైన్లోకి వచ్చారన్నమాట. అందాక రాలే వాళ్ళు లైన్లోకి. ప్రభు పాదాలు పట్టుకుందామండి. ప్రభువా, ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలి. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులని భక్తుడు అడిగాడు. ఆశ్చర్యమైన సంగతులు మనం చూడాలంటే మన కన్నులను మనము కట్టడి చేసుకోవాలి. ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, ఇవి చూస్తే ఎంత నష్టం వస్తుంది, ఇవి చూస్తే ఎంత లాభం వస్తుందని ప్రభు మన ఎదుట తన మాటలను వరుస పేర్చి పెట్టాడు. చూసటం వల్ల వచ్చేది ఏంటంటే ఒకటి పాపం ఉంది, ఒకటి పరిశుద్ధత ఉంది. మనం చూసిన దాన్ని బట్టి మన హృదయం నిర్ణయింపబడుతుంది. నిర్ణయింపబడిన దాన్ని బట్టి పరిశుద్ధత, పాపం అని. దేవుడికి అనుకూలమైంది, దేవుడు మనం చూడాలన్నా, దేవుడు మనతో ఉండాలన్నా, మనలో ఉండాలన్నా మనకు అవసరమైనది పరిశుద్ధత. ఆ పరిశుద్ధత లేకపోతే ఆ పౌలు గారు దృశ్యమైన వాటిని చూసేవాడు కాదు.
క్రీస్తు మర్మము మరుగై ఉన్నదంట. అది ప్రవక్తుల కంటే దావీదుకు కూడా తెలియని సంగతులు ఆయన ద్వారా చెప్పించాడిన కారణం ఏంటంటే పరిశుద్ధత. దేవుడు చూడమందాన్ని చూశాడు. ఆయన ఒకప్పుడు చూశాడు సంఘాన్ని ఉరి చూసే ముందు ఒక్క దర్శనంతో ఆ దెబ్బతో ఆ కళ్ళకు పెట్టిన కావరం, ఆ పొర మొత్తం రాలిపోయింది. కంటి జబ్బు ఉన్నా అలాగనే దేవుని సేవలో కొనసాగాడు. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచానికి పితామోహుడయ్యాడు. అంటే అతనే మాదిరి. ఇప్పుడు ఏ సేవకుడికైనా మొట్టమొదటిగా యేసయ్య మాదిరి, తర్వాత అపోస్తులు ఉన్నారు. అపోస్తుల్లో కూడా అసలు యేసయ్యతో మాట లేదు. ఆయన ముక్క ఇరిచి పెడితే చేప ముక్క తిన్న ఆ రుచి అనుభవం లేదు. ఆయనతో రాసుకొని నడిచిన అనుభవం లేదు. కానీ ఆ 12 మందికి దక్కన ధన్యత ఈ ఒక్కడికి ఇచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము. మనకు కూడా అట్లాంటి గొప్ప ధన్యతని ఇవ్వాలని ప్రభు ఆతృత పడుతూ ఉన్నాడు. అయితే మన కళ్ళను కట్టడి చేసుకొని దేవుడు అనుకున్నట్టుగా పరిశుద్ధాత్మతో మనము ఏక అభిప్రాయానికి వచ్చే ఆధ్యాత్మిక మెట్టులోకి రావాలి. ఆ మెట్టులోకి రావాలంటే ఖచ్చితంగా మనకు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటే ఈ కళ్ళను కట్టడి చేసుకోవాలి. ఇవి కట్టడి చేసుకుంటేనే ఆ దృశ్యమైనవి అదృశ్యమైనవి చూస్తాము. అలాగే మరుగై ఉన్న క్రీస్తు మర్మం ఇంకా మరుగైంది ఉంది. అది బయటికి తేవాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో ఏకాభిప్రాయంగా రావాలి. అలాగనే మనం జాగ్రత్త చేసుకున్నప్పుడు ఆయన సన్నిధికి, అలాగనే ఆయన లేఖనాలు ఆయన చూడటానికి, లేఖనాల్లో దాగి ఉన్నటువంటి సంగతులను కూడా తేటగా చూడటానికి కూడా ఇది మనకు దోహదపడుతుందా? ఇది అన్నీ మనం సంపాదించాలంటే మొదటిగా మనం కట్టడి చేయాల్సినవి ఏంటంటే ఈ కళ్ళు తెరువు ప్రభువా. ఆల్రెడీ మన కళ్ళు తెరవబడ్డాయి, కానీ ఇంకోసారి తెరువయ్యా. ఎలా అంటే చిన్న మాట నుంచి నా మాటలు ముగిస్తాను. సమాధి దగ్గరికి పరిగెత్తారు 3 ఆడవాళ్ళు. బాగుంది. ఆడకు పోయిన తర్వాత ఈ ఆమెతో పాటు వచ్చిన ఇద్దరు పక్కకి ఎట్టున్నారో తెలియదు, కానీ ఆ మరియమ్మ మాత్రం ఆడ ఆగింది. మగ్దలేని మరియ ఆగి పాప ముందు పట్టబడిన వ్యక్తి ఆగి అంటది, ఆ పక్కన కనబడకుండా ఉంటే మా యేసయ్యని ఎవరు తీసుకుపోయారు చెప్పాయి, నేను మోసుకొని పోతా. అప్పుడు ఆయన మాట్లాడాడు. మరియా అనగానే రబ్బుని అనేది తిరిగింది. ఆగు, ముట్టమాక అంటే రెండోసారి మనోనేత్రాలు వెలిగించబట్ట. మళ్ళీ చేపలు పడదని పోయిండు పేతురు గారు. చేపలు ఎన్ని వలేచ్చంటే పడతాం కుదట్లా, కుడివైపుకి వేయండి వల అంట. ముందుగానే పిల్లలారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంట. ఏం లేవు అని చెప్పని పని మీద ఉన్నాను. తర్వాత కుడివైపుకి వలేయండి అనగానే ఆయన గుండెల మీద ఆనుకొని ఆయన హృదయ స్పందన విన్నటువంటి ప్రకటన గ్రంథ రచయిత యోహాను ప్రభు సుమి అండు. ఈ పేతురు గారు వలలాగే పనిలో ఉండవు. ఈ వల చిన్నగా పైకి లాగి 153 చేపలు దాంట్లో పడ్డాయి. రకాల చేపలు 153 రకాల చేపలు ఉన్నాయంట. దాంట్లో లాగి అంత అయిపోయిన తర్వాత అమాంతంగా ఆ ఏట్లోకి దూకి అట్టగా వచ్చి గొడ్ల కట్టుకొని ప్రభువా చెప్పన్నాడు. రెండోసారి మనోనేత్రాలు ఆడ వెలిగించబడ్డం. అంతకుముందు తెలియదా యేసయ్య? తెలుసు. 40 రోజులు వాళ్ళతో పాటే ఉండి అన్ని సంగతులు చెప్పినోడే. కానీ ఒక సమయం రాగలం పోయినాడు పడి, మళ్ళీ వచ్చినాగా నేను గ్రహించలా. వెంటనే ఒక మాట పలకంగానే వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. పేతురుతో పాటు మిగతా వాళ్ళ మనోనేత్రాలు, మొదటిగా మనోనేత్రాలు వెలిగించబడ్డది ఎవరంటే ప్రకటన గ్రంథం రాసిన ఆయన గుండె మీద ఆనుకున్నటువంటి యోహానికి వెలిగింపబడ్డాయి. ప్రభు సుమి అంటే ఒకటే మాట. పేతురికి అర్థంగా తర్వాత పేతురికి వెలిగింది లైటు. ఇక్కడేమో మగ్దలేని మరియా గారు మరియా అనగానే రబ్బుని అని ఎమ్మడిని తిరిగింది. అంటే బోధకుడా అని ఎమ్మడిని తిరిగింది. అంటే ఆ గ్రహింపు అన్నమాట. నేను ప్రభువుని చాలాసార్లు ఇప్పటికి కూడా అడుగుతానయ్యా, అలాగ నీ స్వరాన్ని పసిగట్టగలిగే ఆ చెవులు, ఆ మనస్సు, హృదయం నాకు ఇవ్వు ప్రభువా, నాకు ఇవ్వు ప్రభువా. ఆమెకు అంత గొప్ప ధన్యతని ఇచ్చావే అని చెప్పని ఇప్పటికీ ప్రార్థన చేసుకుంటాను. నేను నా ప్రభు కృపను బట్టి ప్రార్థన చేసుకుందాం అని దేవుణ్ణి అడుగుదాం. దేవా, మరొక మారు ఇదిగో మా మనోనేత్రాలు వెలిగించండి. ఇదిగో నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా అయ్యా మా కళ్ళల్లో ఏమైనా దోషం ఉంటే క్షమించను ప్రభా. అయ్యా ఈ కళ్ళతో చూడకూడని విషయాలను చూసి
అయ్యా ఇదిగో తండ్రి నువ్వు చూడమన్నవి చూడకుండా ఆ చూడటం ద్వారా అనేక సంగతులు మాకు అయ్యా ఇదిగో తండ్రి బోధించబడతాయి, అనేక మర్మములు మాకు అందించబడతాయి. అవి అనేకమైన మేము తెలుసుకొని నీ చేత బోధింపబడి ఇదిగో తండ్రి అనేకులకు ప్రకటించగలుగుతాం. అలా ప్రకటించలేకపోతున్నామంటే, అలా ధర్మశాస్త్రంలో ఉన్న నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు చూడలేకపోతున్నామంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు సెలవిచ్చినట్లుగా 7 నుంచి 11 వచనాలు సెలవిచ్చినట్లుగా ప్రభువా ఇదిగో 3 నుంచి 7 వచనాల వరకు సెలవిచ్చిన వాటి విషయంలో ఇదిగో తండ్రి మేము దేవా కృప పొందలేకపోతున్నామంటే కేవలం కారణం ఒకటే, పరిశుద్ధాత్మతో ఐక్యత. ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మలో ఇదిగో తండ్రి ఐక్యతతో కూడిన పరిశుద్ధాత్మ. ఇదిగో తండ్రి ఆనాడు అపోస్తులు అయా సంఘ పెద్దలు అన్నారు, పరిశుద్ధాత్మకు మాకు ఇదిగో ఇది యుక్తమని తోచుచున్నదాన్ని సాక్ష్యం ఇచ్చారు. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వారితో దేవా ఒక ఏక అభిప్రాయం కలిగి భక్తి సాధన చేశారు, ఏక అభిప్రాయం కలిగి సంఘాన్ని కట్టారు ప్రభు, ఏక అభిప్రాయం కలిగి దేవ ఆత్మలను రక్షించారు, ఆత్మలను ప్రయోజకులుగా చేశారు ప్రభు. అయ్యా నీ కృపచ్చు ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఆనాడు అపోస్తులకి ఇదిగో పరిశుద్ధాత్మకు మాకు ఏక అభిప్రాయము కలిగి ఉన్నామని మాకు ఒకటే ఇది కరెక్ట్ అని తోచుతున్నదని వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా అలాగన మమ్మల్ని యేసు నామములో మీరు మార్చండి ప్రభు. రిఖాందా షరా బాబా అయా పరిశుద్ధాత్మకు మాకు ఒక ఏక అభిప్రాయం కలిగి అయా మేము ఆధ్యాత్మిక జీవిత యాత్రలో కొనసాగాలి ప్రభు. అయా ఇదిగో ఆధ్యాత్మిక జీవిత యాత్రలు ఆత్మను రక్షించాలి ప్రభు. ఆధ్యాత్మిక జీవిత యాత్రలు అనేకులను అయా ఇదిగో తండ్రి బలపరచాలి ప్రభు, నిలబెట్టాలి ప్రభు, ప్రయోజకులను చేయాలి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దాలి ప్రభు. అయ్యా నీ ఘనమైన సేవ ఇదిగో ఈ భూమి మీద మేము చేయాలయ్యా, ఇదిగో నీ గొప్ప సంఘాలు మేము కట్టాలి ప్రభు. అయ్యా 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 కనికరించు. ఆనాడు పరిశుద్ధాత్మ అయా భక్తులకు కలిగిన ఐక్యత దేవ మాకును దయచేయండి. మునుపుడికే దేవుడు కాదుగా ప్రభు, ఇప్పుడు కూడా అదే దేవుడు ఎన్నో అంతకంటే గొప్ప పరిశుద్ధాత్మతో కలిగిన ఐక్యత ఏకాభిప్రాయం మా అందరికీ వేస్తున్నాము నీ కృప ద్వారా కలుగును గాక. రిఖాందా షరా బాబా నీ పరిశుద్ధాత్మ బలముగా దిగిరని మా మీదకు అయ్యా నీ పరిశుద్ధాత్మ బలముగా దిగిరని ప్రభు. పరిశుద్ధాత్మ అగ్నితో మా పెదాలు కాల్చండి అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభు. మా కన్నులను పరిశుద్ధపరచండి అయ్యా, మా కన్నుల్లో ఇదిగో తండ్రి నీకు అభ్యంతరకరమైన ఏ దోషమున్నా తొలగించండి ప్రభు. అయ్యా 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 తొలగించండి మమ్మల్ని పరిశుద్ధపరచు ప్రభు. అయ్యా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. అయ్యా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా 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 మా హృదయం పరిశుద్ధత కలిగి ఉన్నట్టుగా మా కన్నులను పరిశుద్ధపరచు, మా హృదయాన్ని పరిశుద్ధపరచు ప్రభు. అదృశ్యమైన వాటిని చూడటానికి కృపను దయచేయ, అదృశ్యమైన మేము చూడాలంటే ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మకు మాకు ఏకాభిప్రాయం కలిగి ఉండాలి ప్రభు. అటు ఏకాభిప్రాయం మాకు దయచేయండి ప్రభు. అయ్యా అయ్యా ఇదిగో తండ్రి క్రీస్తు జ్ఞానము దేవా ఇదిగో తండ్రి అయ్యా క్రీస్తు మర్మము ఏమైతే ఉందో మరుగైనదో ప్రవక్తలకు ఇదిగో తండ్రి పూర్వకాల ప్రవక్తలకు తెలియపరచబడినది, అపోస్తులకు తెలియపరచబడినది ఇదిగో తండ్రి మర్మమైనటువంటి క్రీస్తు మర్మం గురించి అయ్యా 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 ఆనాడు పౌలు భక్తులు ప్రకటిస్తే ఈనాడు మేము కూడా ప్రకటించాలి అయ్యా. అంతకంటే గొప్ప సంగతులు మేము ప్రకటించడానికి కావలసిన కృప ఆ పరిశుద్ధత అయ్యా మా హృదయానికి మా కళ్ళకు దయచేయి. పరిశుద్ధాత్మ అటు గొప్ప సంగతులు బోధించడానికి మునుపటి కంటే గొప్పగా అయ్యా పరిశుద్ధాత్మతో ఏకాభిప్రాయం కలిగి, పరిశుద్ధాత్మతో మేము ఏకాభిప్రాయం కలిగి, పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఏకాభిప్రాయం కలిగి మేము కలిసి నీ దేవా నీ పనిలో గొప్పగా అయ్యా ముందుకు సాగిపోయి గొప్ప సంగతులు గొప్ప విషయాలు తెలియపరిచి అయ్యా ఇదిగో విస్తారమైన ఆత్మల సంపాదన జరిగించి విస్తారముగా మీరు సెలవిచ్చిన ప్రకారం దేవ సేవక గణం సిద్ధపరిచి భూదిగాంతల వరకు నీ సేవకు నడిపించడానికి, సంఘాలు కట్టడానికి, ఆత్మలు రక్షించడానికి మా ప్రభువా నీ కృప వెలువడ చేయండి అయ్యా. నీకే స్తోత్రాలు. అది వెలువడ చేసి మమ్మల్ని అలాగను సిద్ధపరచు, బలపరచు, అభిషేకించు తండ్రి. నీ ఆత్మతో బలముగా నింపండి ప్రభు, నీ కార్యములు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా 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 కనికరించండి తండ్రి. అయ్యా నీవే చూడండి నడిపించండి ప్రభు. ఈ సమాజాన్ని దర్శించు, ఇక్కడున్న సంఘ బిడ్డలను దర్శించు, నీ కృపా కార్యములు వేస్తున్నాము వారి జీవితాలు జరిగించు
అయా 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 కనికరించు ప్రభా. అయా ఇక్కడ జరుగుతున్న సంఘ క్రమాల్లో మీరు చూడండి, నీ చిత్త ప్రకారం సమస్తం యేసు నామములో క్రమంగా జరిగించమని బతిమలాడుతున్నాం ప్రభా. అయా 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 కనికరించండి ప్రభా. అలాగే ఇదిగో తండ్రి అయా ఇదిగో ప్రభా, అయా అయా కనికరించండి అయ్యా. ఇదిగో తండ్రి శని ఆదివారం సోమవారం జరిగే ఇదిగో ప్రభా అయా ఇదిగో తండ్రి అయా పరిశుద్ధాత్మ దేవుని పండుగలు అవి గొప్పగా ఘనంగా జరగడానికి సహాయం చేయండి ప్రభా. అయా ఇదిగో తండ్రి మొన్నటి దాకా చేతిలో ఒక 500 రూపాయలు ఉన్నాయి ప్రభా, వీటిని ఏం చేయాలి అని అడుగుతా తిరిగాను. ఇదిగోచ్చండి నిన్నటి దాకా 300 రూపాయలు ఉన్నాయి ప్రభా. ఇదిగోచ్చండి ఈరోజు చేతిలో ఏమీ లేవు ప్రభా. అయ్యా అయ్యా కనికరించు ప్రభా. మా ప్రభా కనికరించండి అయ్యా. ఇదిగోచ్చండి దేవా శనివారం రోజు, ఆదివారం రోజు, సోమవారం రోజు అయా సాయంకాలం 7 గంటలకు అయా ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని పండుగలై ఘనంగా జరగడానికి కృపను దయచేయి అయా. మీరు నాతో మాట్లాడారు, ఇదిగో ఊహించిన దానికంటే గొప్పగా జరుగుతాయి ఆ కూటాలన్నావు ప్రభా. నీ కృప ద్వారా అది యేసు నామములో జరుగును గాక తండ్రి. ఎవరు కూడా అక్కడ నోరు తెరిచి నోరెచ్చి ఇదిగో ఏంది గోలనకుండా అయా తొందరపడి దుర్భాషలు ఆడకుండా ప్రభు ప్రతి ఒక్కరిని మీ కంట్రోల్లో తీసుకురండి ప్రభు. ఆ ప్రాంతమంతా బలమైన నీ సన్నిధి ఇప్పుడే ఉండునుగా యేసు నామములో అయా. ఇదిగో ఆ స్థలముల విషయంలో నిలబడుతున్న ఆ స్థలం విషయంలో ఇదిగో దేవా ఇంటి ముందే అనుకుంటున్నాం దేవా. ఇదిగో చండి అక్కడ నీ చిత్తానికి వ్యతిరేకంగా మంత్రించినవి ఏవైనా కానీ అయా మట్టి రూపంలో చల్లినా, ఇసుక రూపంలో చల్లినా, ఏవో నీటి రూపంలో చల్లినా, ఆకులో పొల్లలో కాగితాలు ఏమన్నా కానీ ఆడ వేస్తున్నా అవన్నీ ఆ కీడం చేస్తున్నా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా లయమైపోను గాక అయ్యా. నీ అక్కడ సేనాయ పర్వతంగా దేవా ఆ స్థలాన్ని సేనాయ పర్వతంగా మార్చు. నీ ఉండండి ప్రభు, ఇంటిని కూడా సేనాయ పర్వతంగా మార్చు ప్రభు. అయా అయా ఇదిగో ఆ కాలనీని, పట్టణాన్ని, రాష్ట్రాన్ని సేనాయ పర్వతంగా మార్చు అయా. నీ బలమైన సన్నిధి అక్కడ యేసు నామములో ఉండునుగాక. దహించు అగ్నిగా మీరు దిగిరండి అయా. ఇదిగొచ్చని బలమైన నీ పరిశుద్ధాత్మ మా మధ్యకు తీసుకురండి ప్రభు అయా. ఆ కూటాల ద్వారా గొప్ప అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరగాలయ్యా. నీ కృప ద్వారానే మాత్రమే జరుగునట్లు సహాయం చేయమని సమస్త విషయాల్లో కృప అనుగ్రహించండి అయ్యా. ఎవరి ద్వారా ఎటువంటి తోడ్పాటు అందిస్తావో అయా అది నీ చిత్తం ప్రభా. కనికరించండి ప్రభా అయా అయా కనికరించండి ప్రభా. ఇదిగోచ్చండి కొంతమంది దేవా ఇదిగో ప్రభా అయా 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 ఇదిగో కొంతమంది దేవా సహాయం అందించడానికి కూడా నిరాకరిస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా అయా. ఇదిగోచ్చండి గతంలో నీ కృప ద్వారా ఇదిగో దేవా అయా ఇదిగో తండ్రి దశమ భాగం అనేది ఎవరికి ఇవ్వాలి ప్రభు అంటే ప్రారంభ దినాల్లో ఇదిగో నా స్నేహితుడు అయా నీ సేవలో నేను ముందుకు వెళుతున్నప్పుడు ప్రారంభ దినాల్లో నా స్నేహితుడైన ఇదిగో తండ్రి సన్నిధిలో ఉన్న నోవా పాష గారికి దేవా ఇదిగో నీవు తీసిన దశమ భాగం ఇవ్వమన్నావు ప్రభా. ఎందుకంటే ప్రారంభంలో ఇదిగో తండ్రి తను ప్రభు వల్ల ఇచ్చాడు. అలాగనే నేను చూస్తే ఆ కారణం కాదు, నేను ఇవ్వమంటున్నాను ఇవ్వు అన్నావు ప్రభా. అలాగే ఇచ్చాను ప్రభు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా అయా. ఇది ఇలా గొప్పగా చెప్పుకోవటానికి కాదు ప్రభు, జ్ఞాపకం చేస్తుంది. కొంతమంది ఇదిగో తండ్రి దేవా ఇదిగో ఒక దైవజనుడితో నువ్వు మాట్లాడావయ్యా. తనకి యూట్యూబ్ ఛానల్ మొత్తం మీద ఒక నెలకు ఎంతైతే రాబడి వస్తుందో ఆ రాబడి ఇదిగో తండ్రి అయ్యా అల్పుడైన నీ దాసుడైన నాకు ఇవ్వమని నువ్వు అతనితో మాట్లాడానని చెప్పావు. అతను ఇవ్వటానికి మనసు నిరాకరిస్తున్నాడని చెప్పావు ప్రభా. నేనైతే ఇవ్వమన్నానని చెప్పాను ప్రభా. నీ చేతులకు అప్పచెబుతున్నానయ్యా. నీ చిత్తమైతే ఆ వ్యక్తితో మాట్లాడు, నీ చిత్తమైతే ఆ వ్యక్తితో మాట్లాడి ప్రభు నీ చిత్త ప్రకారం ఆ సహాయం అందించండి అయ్యా. ఇంకా నువ్వు నీ చిత్తంలో ఎంతమందితో నువ్వు మాట్లాడావో వాళ్ళందరితో కూడా దేవా నీవే సహాయం అందించి అయ్యా. నీ పని ప్రభు, అది మా పని కాదయ్యా అయ్యా. ఇదిగో తండ్రి దేవా నీ కృప ద్వారా ఆ 3 రోజులు అయ్యా ఆశ్చర్యకరంగా నీ కృప ద్వారా దేవా కూటాలు జరిగించండి. నీవే చూడండి, నీవే సహాయం అందించండి, నీ సమస్త కార్యములు జరిగించండి ప్రభా. నీ చిత్తమే నీ కృప ద్వారా యేసునామములో నెరవేర్చబడును గాక. విస్తారముగా ఆత్మల రక్షణ జరుగును గాక. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను అగ్నితోనూ బాప్తీస అనుభవంలోకి వచ్చుదురుగాక అయా. నీ గొప్ప కార్యాలు జరగాలయ్యా. చీకటి అంధకార శక్తులు చేతబడి చిల్లంగి బాలమణి క్రియల నుంచి విడిపించబడాలి ప్రభా అయా అయా. ఇదిగో తండ్రి గర్భఫలం పొందాలి. ప్రతి ఒక్కరు బలమైన నీ పరిశుద్ధాత్మను పొందాలి ప్రభా అయా. ఆత్మలో ఆనందించాలి, ఉజ్జీంపబడాలి, నీ కృపలో వర్ధిల్లాలి ప్రభా. కార్యము జరిగించమని, సమస్తం నీ నామ ఘనత కొరకే జరిగించమని, ఆహారం ఏర్పాట్ల విషయంలో కృప అనుగ్రహించమని, సహాయము చేయమని బతిమలాడుతూ అయా మా నిమిత్తం ప్రార్థించమని ఆయా రీతులుగా అడిగిన వాళ్ళు ఉన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళు
ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. మా కోసం పరిచర్య కోసం విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడి నీ సేవ ఈ సహవాసాన్ని వెంబడిస్తున్న వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నాడు, దీవించబడి బలపరచబడి నీ సేవలు గొప్పగా అభిషేకించబడి వాడబడును గాక. ప్రభా అయా కనికరించండి. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాల్లో చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో అయా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. అయా నీ గొప్ప సర్వోన్నతని శక్తి నీ బిడలను కమ్మునుగా కేస్తున్నాము. అయా కనికరించండి. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్ర దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలు చూసి సమస్త మంచి ఏసునామని మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. ఏసునామలు త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఈ గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపచేత సంఘ బిడ్డలను అయా ఇది ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న వారిని అయా ఆ ఘడి వరకు కాపాడగల సమర్థునే నీ కృప హస్తలకు ఆ లేఖనం ప్రకారం అప్పచెబుతూ యేసయ్య నామములోని అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని అయా నిన్ను మహింపరుచుకుంటూ బిడ్డలని చేతులకు అప్పచెప్పి దీవించి ఆశీర్వదించి నిన్ను ఘనపరుచుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న వారికి అలాగనే ఇక ముందు ఏకీపించబోతున్న వారికి అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము చూడండి. ప్రభు ఈరోజు సెలవిచ్చిన ప్రకారం ఆ శ్రేష్టమైన సంగతుల అనుభవాలు మనకి ఇచ్చి తద్వారా ఆయన పని మన ద్వారా జరిగించుకొని మన ద్వారా ఆయన మహిమ పొందును గాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశు రక్తమునకేచే ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలైనా వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా హల్లెలూయా.